రేపు పౌర్ణమి ముందు రోజు, చాలా పవిత్రమైన రోజు గనుక ఈరోజు ఆవాలను రహస్యంగా ఈ ప్రదేశంలో విసిరివేయండి. చాలు, దరిద్రం పోతుంది, వద్దన్నా డబ్బు వస్తుంది, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీకు ఉండే దరిద్రాలన్నీ కూడా పటాపంచలవుతాయి, దరిద్ర బాధలన్నీ కూడా దూరమైపోతాయి. సాధారణంగా అందరూ పౌర్ణమికి శక్తులు ఉంటాయని అంటూ ఉంటారు. కానీ పౌర్ణమికే కాదు, పౌర్ణమి ముందు రోజుకి కూడా ఎంతో శక్తి ఉంటుంది. పౌర్ణమి ముందు రోజున ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆవాల పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీ జీవితం మారిపోతుంది. ఆవాల గురించి అందరికీ తెలుసు. ఆవాలు నలుపు రంగులో ఉంటాయి కనుక వీటితో ఎలాంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితం వస్తుంది. ఎలా అంటే, నలుపు చెడును తీసేస్తుంది, చెడు దిష్టి నుండి మనల్ని బయటపడేస్తుంది, మంచిని ఆకర్షిస్తుంది, ధనాన్ని ఆకర్షిస్తుంది. కనుక ఆవాలతో ఏ పరిహారాలు చేసినా ఇతరులతో చెప్పకుండా రహస్యంగా చేసుకోవాలి. ఇతరులకు చెప్తే పూర్తి ఫలితాలు రావు. మరి ఇంతకీ పౌర్ణమి ముందు రోజున ఆవాలతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు బ్రహ్మదేవుడు మనిషికి ఇచ్చిన నిజమైన ఆయుష్ ఎంతో తెలిపే పవిత్ర కథను విందాం. ఒకరోజు బ్రహ్మదేవుడు ఓ కుక్కను తయారు చేశాడు. ఆ కుక్కతో బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు: ఓ కుక్క, రోజంతా ఇంటి ముందు కూర్చో. ఎవరైనా తెలియని వాళ్ళు వస్తే అరువు. నేను నీకు 20 ఏళ్ళు ఆయుష్ను ఇస్తాను అన్నాడు. దానికి కుక్క, స్వామి, ఇదేమీ బాలేదు. నేను అన్ని ఏళ్ళు అరుస్తూ కాపలా కాస్తూ జీవించలేను కాబట్టి ఇదిగో 10 ఏళ్ళు నీకు ఇచ్చేస్తాను. 10 ఏళ్ళు మాత్రమే అరుస్తాను, సరేనా అంది. అప్పుడు బ్రహ్మదేవుడు సరే అని కుక్కని పంపించి వేశాడు. ఆ తరువాతి రోజు బ్రహ్మదేవుడు ఒక కోతిని తయారు చేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు కోతితో, నీ కోతి చేష్టలు చేస్తూ జనాల్ని సంతోషపరచు. నీకు 20 ఏళ్ళు ఆయుష్ ఇస్తున్నాను అని అన్నాడు. దానికి కోతి, ఏంటి కోతి చేష్టలు 20 ఏళ్ళా? అమ్మో, కుక్క తన 10 ఏళ్ళు నీకు ఇచ్చిందిగా, నేను అలాగే ఇస్తాను, నాకు 10 ఏళ్ళు జీవితం చాలు అంటుంది. అప్పుడు బ్రహ్మదేవుడు సరే అంటాడు. కోతిని భూమి మీదకు పంపించేస్తాడు. మరుసటి రోజు బ్రహ్మదేవుడు మరలా ఒక ఆవును తయారు చేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆవుతో, ఓ ఆవు, నువ్వు రైతుతో పాటు పొలానికి వెళ్ళి రోజంతా ఎండలో కష్టపడి సాయంత్రం పాలు ఇస్తూ రైతుకు సహాయం చెయ్యి, నీకు 60 ఏళ్ళు ఆయుష్ ఇస్తున్నాను అంటాడు. అప్పుడు ఆవు, స్వామి, 60 ఏళ్ళు ఈ గొడ్డి చాకిరీ నేను చేయలేను, నాకు కూడా 20 ఏళ్ళు ఇచ్చి మిగతా 40 ఏళ్ళు నువ్వే తీసుకో అంటుంది. దానికి బ్రహ్మదేవుడు సరే అని ఆవును భూమి మీదకి పంపించి వేస్తాడు. ఇక తర్వాత రోజు బ్రహ్మదేవుడు మనిషిని తయారు చేశాడు. మనిషిని తయారు చేసిన తర్వాత బ్రహ్మదేవుడు మనిషితో, ఓ మనిషి, తిను, తాగు, ఆడుకో, పెళ్లి చేసుకో, నీ జీవితాన్ని ఆనందించు, నేను నీకు 20 ఏళ్ళు ఆయుష్ను ఇస్తున్నాను అంటాడు. అప్పుడు మనిషి, ఏంటి స్వామి, 20 ఏళ్ళేనా? చూడు, నా 20 ఏళ్లతో పాటు ఆవు నీకు ఇచ్చిన 40, కోతి మరియు కుక్క తిరిగి ఇచ్చిన 10 మొత్తం 80 కావాలి అన్నాడు అత్యాశతో. అప్పుడు బ్రహ్మదేవుడు సరే అని మనిషిని కూడా భూమి మీదకి పంపించేశాడు. అలా మనిషి 80 ఏళ్ళు ఆయుర్దాయాన్ని పొందాడు. అందుకే మొదట 20 ఏళ్ళు మనిషి తింటున్నాడు, నిద్రపోతున్నాడు, ఆడుకుంటున్నాడు, ఆనందిస్తున్నాడు. తరువాత 40 ఏళ్ళు ఆవు చేస్తున్నట్లు తన కుటుంబానికి సహాయం చేయడానికి గొడ్డి చాకిరీ చేస్తున్నాడు. తర్వాత 10 ఏళ్ళు కోతి చేష్టలు చేస్తూ తన మనవళ్ళు మనవరాళ్లను నవ్విస్తూ ఉన్నాడు. ఆ తర్వాత 10 ఏళ్ళు ఇంటి ముందు కూర్చుని వచ్చే పోయే వాళ్ల మీద అరుస్తూ ఉంటాడు. వీడియోలోకి వస్తే, దరిద్ర బాధలు అధికంగా ఉన్నాయి. మేము దరిద్ర బాధలతో ఎంతో ఇబ్బంది పడిపోతూ ఉన్నాము. చేతిలో అస్సలు ధనం నిలవటం లేదు అని బాధపడే వారందరూ కూడా సంపాదించిన ధనమంతా ఖర్చయిపోతుంది అని దిగులు పడేవారు, అప్పుల సమస్యలతో సతమతమైపోతూ ఉన్నామని సతమతమైపోయేవారు, ఇలా ఎవరైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. పౌర్ణమి ముందు రోజున, అనగా రేపు పౌర్ణమి అనగా ఈ రోజున 1 స్పూన్ నల్ల ఆవాలను తీసుకోండి. ఆవాలలో 2 రకాలు ఉంటాయి, నల్ల ఆవాలు, తెల్ల ఆవాలు. పరిహారాలకు నల్ల ఆవాలను వాడాలి. ఈ ఆవాలతో ఏ పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి. ఆవాలకు దిష్టిని తొలగించే శక్తి ఉంటుంది, కష్టాలను తొలగించే శక్తి ఉంది.
పూర్వ కర్మల ఫలితాలను తగ్గించే శక్తి కూడా ఆవాలకు ఉంది. మనకు ఉన్న దరిద్రాలన్నీ కూడా వదిలించే శక్తి ఆవాలకు ఉంది. కనుక ఈ పౌర్ణమి ముందు రోజున 1 స్పూన్ను ఆవాలు తీసుకోండి. నల్ల ఆవాలు మాత్రమే ఈ పరిహారానికి వాడాలి. తెల్ల ఆవాలు వాడకూడదు. ఇలా 1 స్పూన్ ఆవాలను తీసుకొని ఆ ఆవాలను మీ ఎడమ చేతిలో వేసుకోండి. తర్వాత ఆ ఆవాలతోనే చిటికెడు కుంకుమను వేయండి. తర్వాత చిటికెడు కర్పూరం పొడిని ఆవాలతో వేసి వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసేసి ఒకసారి మీ ఇల్లంతా తిరిగేయండి. తిరిగేటప్పుడు మా ఇంటికి పట్టిన దరిద్రమంతా కూడా పోవాలని మనసులో అనుకోండి. ఇలా ఈ ఆవాలను పట్టుకుని ఇల్లంతా తిరిగేసిన తర్వాత ఆ ఆవాలను తీసుకుని వెళ్ళి రోడ్డు మీద పడేయండి. అంటే మీ బజారు చివరి కానీ, మీ గల్లీ చివరిలో కానీ, లేదా 2-3 రోడ్లు కలిసే చోట కానీ విసిరివేయండి. అలా విసిరివేయటం వలన మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది. విసిరేశారు కాబట్టి ఆ ఆవాలను వేరే వారు తొక్కినా ఏమీ అవ్వదు. ఇలా ఆవాలను విసిరేయటం వలన మన ఇంట్లోని చెడంతా కూడా పోతుంది. మనం ఆవాలను ఇంట్లో తిప్పినప్పుడు ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని ఆ ఆవాలు అయస్కాంతంలాగా లాగేసుకుంటూ ఉంటాయి. చెడును, దరిద్రాన్ని ఆవాలు లాగేసుకుంటూ ఉంటాయి. కనుక అలా ఇల్లంతా తిప్పిన తర్వాత ఈ ఆవాలను బయటకు తీసుకుని వెళ్ళి రోడ్డు మీద విసిరివేయాలి. అంటే గట్టిగా రోడ్డు మీదకి విసిరివేయాలి. విసిరేస్తే సరిపోతుంది. ఇక ఆ ఆవాలను ఎవరు తొక్కినా మనకు చెడేమీ జరగదు, వారికి కూడా చెడు జరగదు. విసిరేస్తారు కనుక ఎవరికీ చెడు జరగదు. ఇలా ఈ చిన్న పరిహారం చేసుకోవడం వలన నరదృష్టి పోతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కనుక మీరు కూడా రేపు పౌర్ణమి ముందు రోజున ఆవాలతో ఈ చిన్న పని చేసి ధనలాభాన్ని పొంది ఆనందంగా జీవించండి. రేపు గురువారం పౌర్ణమి ముందు వస్తుంది. అయితే ఈ గురువారం రోజు సాయంత్రం సమయంలో గుమ్మం పైన ఇది చల్లండి, చాలు మీ ఇల్లు డబ్బుతో నిండిపోతుంది. ధనం మీ ఇంటి వైపు ఆకర్షింపబడుతుంది. మీకు చక్కగా కలిసి వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే పౌర్ణమి ముందు రోజు చాలా పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. పౌర్ణమి ముందు రోజు ప్రకృతిలో అనేక మార్పులు జరుగుతాయి. పౌర్ణమి ముందు రోజు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కనుక ఈరోజు గుమ్మం మీద ఇది చల్లితే మీ కష్టాలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మనం గుమ్మం దగ్గర చేసే పనుల వలనే మన ఇంటిలోనికి వచ్చే పాజిటివ్ లేదా నెగిటివ్ ఎనర్జీ ఆధారపడి ఉంటుంది. అందుకే గడపను చాలా పవిత్రంగా చూసుకోవాలని శాస్త్రం చెప్తోంది. ఒక కుటుంబం క్షేమంగా ఉండడానికి చేయవలసిన పూజల్లో ముఖ్యమైనవి 2. అందులో ఒకటి ఇలవేల్పును కొలుచుకోవటం, రెండవది ఇంటి గడపకు పూజ చేయటం. ఇంటి గడపను సింహద్వారమని, లక్ష్మీ ద్వారమని, ద్వారలక్ష్మి అని కూడా అంటారు. ఈ గడపకు పసుపు, కుంకుమ, పువ్వులు పెట్టడం వరకు చాలామందికి తెలిసినదే. ఎందుకు చేయాలో తెలియకపోయినా పెద్దవారి నుండి సాంప్రదాయంగా ఆచరిస్తూ ఉన్నారు అని చాలామంది గడపలకు తోరణం కట్టి దేవతలకు ఆహ్వానం పంపుతారు. గుమ్మానికి తోరణం కట్టడం అంటే సుఖ సంతోషాలకు దేవతలను ఇంట్లోకి గౌరవంగా ఆహ్వానం పలకటమని, ఎటువంటి అమంగళం ఈ గడప దాటి ఇంట్లోకి రాకూడదు అని, గడపకు పూజ చేయాలని మన పండితులు చెప్తూ ఉన్నారు. మన సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలంటే, ఇల్లు సిరి సంపదలతో తొలతూగాలంటే లక్ష్మీదేవి రావడానికి ఉండవలసిన అనుకూలమైన వాతావరణం మన ఇంట్లో ఉండాలి. అప్పుడే లక్ష్మీదేవి ఇష్టంగా మన ఇంట్లో అడుగు పెడుతుంది. మన ఇంట్లోకి ధనము, మనశ్శాంతి అన్నీ రావాలంటే ఇంటి ప్రధాన గుమ్మం లక్ష్మీదేవికి నచ్చినట్లుగా ఉండాలని ఇంటి ప్రధాన ద్వారం ముందు కొన్ని శుభకరమైన ఏర్పాట్లు చేసుకుంటే లక్ష్మీదేవి ఇష్టంగా వస్తుందని చెప్తూ ఉన్నారు. ఉదయాన్నే ఇంటి ప్రధాన గుమ్మం ముందు శుభ్రంగా ఉంచుకొని నీటిని చల్లి ముగ్గు వేసి పసుపు, కుంకుమలు, రంగులతో అలంకరిస్తే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందని, అప్పుడు లక్ష్మీదేవి ఇష్టంగా ఇంట్లోకి వస్తుంది అంటున్నారు. గడపలకు పసుపు, కుంకుమలతో పూజించిన ఇళ్లల్లో కూడా లక్ష్మీదేవి తాండవిస్తుంది అంటున్నారు. లక్ష్మీదేవికి ఇష్టమైన కలువ పువ్వులను గుమ్మాలకు అటు ఇటు పెడితే లక్ష్మీ ఇంట్లో తాండవిస్తుంది అని, ఒకవేళ కలువ పూలు దొరక్కపోయినా నిత్యం ఏవైనా పూలను గుమ్మం వద్ద అలంకరణగా పెడితే లక్ష్మీదేవి ఇష్టపడుతుందని చెప్తూ ఉంటారు.
అలాగే గుమ్మానికి ఎండిపోయిన తోరణాలను ఉంచకూడదు. తోరణాలు ఎండిపోయిన వెంటనే తీసి ఏవైనా సరే చెట్లపై పడవేయాలి. ఇక ప్రత్యేకించి పౌర్ణమి ముందు రోజు గుమ్మం పైన ప్రత్యేకమైన ద్రవాన్ని చల్లితే మీ ఇల్లు డబ్బుతో నిండిపోతుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. ఈరోజు ఈ పరిహారం చేస్తే చాలు, మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి, ధన ఆకర్షణ పెరుగుతుందని పెద్దలు అంటూ ఉన్నారు. మరి ఇంతకీ పౌర్ణమి ముందు రోజు గుమ్మం పైన ఏం చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఆర్థిక సమస్యలు ఉన్నవారు, లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనలాభం కలగాలని కోరుకునేవారు పౌర్ణమి ముందు రోజు చక్కగా గోపంచకాన్ని తెచ్చుకోండి. అంటే నాటు ఆవులు, దేశీ ఆవులు ఉంటాయి కదా, ఆ గోవుల గోపంచకాన్ని సేకరించి తెచ్చుకోండి. స్వచ్ఛమైన గోపంచకంతోనే ఈ పరిహారాన్ని చేయండి. లేదంటే ఇప్పుడు గోపంచకాన్ని బాటిల్స్లో అమ్ముతున్నారు కదా, ఆ గోపంచకంతో అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. కానీ రోడ్ల మీద తిరిగే ఆవులు ఉంటాయి కదా, వాటి గోపంచకంతో అస్సలు ఈ పరిహారం చేయకూడదు. ముందు ఇలా గోపంచకం తెచ్చుకొని ఒక చిన్న బౌల్లో కానీ గ్లాస్లో కానీ వేసుకోండి. స్టీలు, గాజు, ప్లాస్టిక్, రాగి ఇలా ఏ గ్లాస్లో అయినా సరే వేసుకోవచ్చు. తర్వాత ఈ గోపంచకంలో ఒక స్పూన్ పసుపును వేయండి. 2 చుక్కల ఆవు పాలను కూడా కలపండి. చివరిగా కొద్దిగా పచ్చకర్పూరాన్ని కూడా ఆ గోపంచకంలో కలపండి. తర్వాత ఆ గ్లాసు పైన లేదా బౌల్ పైన మీ అరచేతిని పెట్టి ఓం సురభియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు కానీ, 54 సార్లు కానీ, 21 సార్లు కానీ, 11 సార్లు కానీ జపించండి. అలా జపించిన తర్వాత ఈ నీటిని మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మం పైన చిలకరించండి. మీ గుమ్మం బాగా తడిచిపోయే వరకు చిలకరిస్తూనే ఉండండి. ఆ గోపంచకమంతా కూడా అయిపోయే వరకు చిలకరించండి. ఇలా చిలకరించిన ఒక 5 నిమిషాల తర్వాత ఒక వస్త్రంతో గుమ్మాన్ని తడి లేకుండా శుభ్రంగా తుడవండి. పౌర్ణమి ముందు రోజు ఈ విధంగా చేస్తే ఈ గుమ్మం ద్వారా లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని, క్రమంగా మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగి ధనలాభం కలుగుతుందని, మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుందని పండితులు చెప్తూ ఉన్నారు. కనుక రేపు పౌర్ణమి ముందు రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి.